హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మత్స్యకారుల భరోసా పథకం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు 20,000 రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఈ నెల 26వ తేదీన డబ్బులు అనేది జమ చేస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎండింగ్ వరకు చూసినట్లయితే ఈ వీడియోలో ఉన్న పూర్తి సమాచారం మీకు అనేది తెలుస్తుంది. అలాగే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేసేందుకు నాకు బూస్టప్ అనేది వస్తుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కొత్త కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలు అమలు దిశగా చేసేందుకు తరచుగా పని అనేది చేస్తుందండి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ప్రభుత్వము రాష్ట్రంలోని వేలాది మత్స్యకారుల కుటుంబాలకు శుభవార్తనైతే అందించడం అయితే జరిగిందండి. మత్స్యకారుల భరోసా పేరుతో ఒక్కొక్క రైతు కూడా 20,000 రూపాయల చొప్పున నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు అధికారులు అయితే ప్రకటన అయితే చేశారండి. ఇదే నెలలో ఏప్రిల్ 26న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెట్ల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అధికారంగా ప్రారంభిస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల కుటుంబాలలో ఈ పథకం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వైసీపీ హయాంలో మత్స్యకారులకు అందించిన సాయం 10,000 రూపాయలైతే ఉందండి. కానీ ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క మత్స్యకారులకైతే ఆర్థిక అవసరాలకు దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని డబల్ చేసిందండి. చేపల వేటకు నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు అందరికీ కూడా ఇది పెద్ద ఊరటగా మారబోతుందని మన ప్రభుత్వం నుంచి అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. మత్స్యకారుల ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అనేది డబల్ చేసి ఈ కూటమి ప్రభుత్వంలో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మత్స్యకారుల అధికారులకు ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి వారి ఖాతాలో నగదు జమ చేయడానికి సాంకేతిక ఏర్పాట్లను కూడా పూర్తి చేశారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వము మత్స్యకారుల భరోసా పథకం అమలులో స్పష్టమైన షెడ్యూల్ను రూపొందించడం అయితే జరిగింది. ఈ ఏప్రిల్ 23వ తేదీ లబ్ధిదారులకు తాత్కాలికంగా జాబితా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ఏప్రిల్ 23 అత్యంతరాల స్వీకరణ అయితే తుది జాబితాను ఆమోదించడం అయితే జరిగింది. 20,000 రూపాయల చొప్పున నగదు జమ చేసే ఉద్దేశంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అయితే వెల్లడించడం అయితే జరిగిందండి. ఈ కార్యక్రమానికి సంబంధించి సంబంధిత శాఖలు, జిల్లా కలెక్టరేట్లు, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఎటువంటి లోపం లేకుండా ఏర్పాట్లు అనేవి జరగడం అయితే జరుగుతున్నాయండి. ఇలా మన ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మత్స్యకారులకు కూడా ఈ పథకం వర్తించాలంటే కంపల్సరీగా ఈకేవైసీ చేయించుకోవాలండి. ఈకేవైసీ చేయించుకున్నట్లయితే ప్రతి ఒక్క మత్స్యకారులకు కూడా నేరుగా వారి అకౌంట్లో 20,000 రూపాయల చొప్పున డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుందండి. కాబట్టి కంపల్సరీగా ఈకేవైసీ చేయించుకోవాలండి. ఇలా గవర్నమెంట్ నుంచి కొత్త అప్డేట్లు మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాము.